క్రీస్తు కృపను ఆరాధిస్తూ, క్రీస్తు కృపకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్రియులారా, ఒకరోజు మేమందరం పడుకొని ఉన్నాం. నేను హాస్టల్లో ఉన్నాను. నాకు ఆ విషయం తెలీదు. మా వాళ్ళందరూ పడుకొని ఉన్నారు. జరిగిన సంఘటన ఏంటంటే, వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత కష్టం పెట్టినా, ఎంత శోధన పెట్టినా వీళ్ళు ఏ విధంగా కూడా వీళ్ళు ప్రభువుని విడిచిపెట్టట్లేదు, ప్రభువుని వదలట్లేదని చెప్పి ఒక అర్ధరాత్రి 12, 1 గంట మధ్యలోకి వచ్చి ఇంటికి నిప్పెట్టేశారు. అది 3 గదులు పాక. ఒకటి మేము అన్నాలు వండుకొని నీళ్ళు అవి పెట్టుకొని ఉండేది. ఇంకోటి ఏమో వస్తువులు దాచుకోవడానికి ఉండేది. ఇంకోటి ఏమో మందిరం కింద ఉండేది. 3 గదులు ఉండేవన్నమాట. దాన్ని ఆనుకొని 10 అడుగుల దూరంలో పశువుల పాక కూడా ఉండేది. అది కూడా 3 గదుల పాకే. ఈ 2 పాకలు పెద్ద పాకలే. అయితే మా వాళ్ళందరూ పడుకున్నారంట. పడుకోగానే నెట్టుకెళ్ళిపోయిందంట అగ్ని. వీళ్ళు మంచాల మీద ఉన్నారు. నెట్టుకెళ్ళిపోయింది అగ్ని. మా వరాల బాప చూసి, లెగండారు, మనం ఇల్లు కాలిపోతున్నారు అని అరుస్తూ చెప్తుంటప్పటికి లేచేసరికి ఆల్రెడీగా నెట్టుకెళ్ళిపోయింది. సుమారుగా కవర్ సీట్లు 100 అడుగులు ఉన్న కవర్ సీట్లు అన్నీ కూడా చివర్లు కాలిపోయాయి. అయితే వాళ్ళు ఏమీ కాపాడుకోవడానికి అవ్వలేదు. ఏమీ కూడా తీసుకోవడానికి అవ్వలేదు. వెంటనే వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రాణాలు ఒకటే వాళ్ళు కాపాడుకున్నారు. అయితే ఎవరికి ఏ హాని జరగలేదు దేవుని కృప వల్ల. తర్వాత ఇంకొకటి అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఈ ఇల్లు అయితే కాలిపోయింది, కానీ పక్కనే పాక ఉంది కదా, అది ఉండిపోయింది. అది కాలలేదు. దాని 10 అడుగుల దూరంలో పాక కాలేదంటే దేవుడు దాన్ని కాపాడాడు. అప్పుడు వెళ్ళి దానిలో తలదాల్చుకున్నాం. ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చి, దేవుడు మీతో ఉన్నాడు, మిమ్మల్ని కాపాడాడు, పోతే పోనివ్వండి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడేవారు. ఆ రోజు వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు కాపాడాడు అనేసి. ఎందుకంటే ఒకవేళ అగ్ని చూడలేని పరిస్థితిలో వాళ్ళు నిద్రలో ఉండగా ఏ దూలాలు ఊడి మీదన పడ్డా వాళ్ళు చనిపోవాలి. ఆ టైంలో గ్యాసులు కానీ ఏ బండ్లు కూడా ఏం లేవు. అంతా పుల్లల మీదే వంటలు వండుకొని చేసుకునేవారు అనమాట. అయితే పాకన దేవుడు కాపాడి మమ్మల్ని రక్షించాడు. నాది ఆ టైంలో సుమారుగా 5 పైసల టైంలో నాకు 5,000 రూపాయల జతలో బట్టలు ఉండేవి. చాలా విలువైన బట్టలు ఉండేవి. అవన్నీ కూడా కాలిపోయిన తర్వాత ఇంకా ప్రభుని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఆయన చేయగలడు కార్యాన్ని. అందుకే దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ లోటు చేయలేదు. అలాంటి అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఆ అగ్ని జ్వాలలు ఏమీ మమ్మల్ని చేయలేకపోయాయి. తర్వాత మేము ఏమనుకున్నామంటే, ఎందుకో ఇవన్నీ కాలిపోని, దానికి ఏమీ ఇబ్బంది లేదు. ఆ టైంలో సుమారుగా చాలా కాలిపోయింది. చాలా వస్తువులు కాలిపోయాయి. సుమారుగా ఆ టైంలో 15 లక్షల విలువైన సామాగ్రి కాలిపోయినప్పటికీ బాధ అనిపించలేదు. ఎందుకంటే ప్రభు మనల్ని క్షేమంగా ఉంచాడని సంతోషించాం. ఈరోజు కూడా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా, బాబు మనం ఎప్పుడూ దేవుని విడిచిపెట్టకూడదు, ఆయనతోనే మనం ఉండాలని చెప్పి అమ్మమ్మ ప్రోద్బలంతో నేను సేవలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే విశ్వాసంతో కొనసాగుతూ ప్రభునందు ఆనందిస్తూ ప్రభుతోనే ఉండగలుగుతున్నాం. ప్రియులారా, దేవుడు అలాంటి అగ్ని జ్వాల నుంచి కాపాడాడు. మా ఇరుగు పొరుగు వారందరికీ ఈరోజు కూడా నేను చెప్తున్న ఈ మాటలు ఒక సరదాగా నేను చెప్పట్లేదు. మీరు ఊళ్ళోకి వచ్చి ఎవరినైనా పెద్దలని, ఈ తరం వారిని కాకుండా ఆ ముందు తరం వారిని మీరు అడిగితే, ఆ ఊళ్ళో గొట్టువాళ్ళలో ఉన్న వాళ్ళని కానీ, వేరువెల్లిలో ఉన్న వాళ్ళని కానీ మీరు అడిగితే వాళ్ళే చెప్తారు. నేను చెప్పడం కాదు, ఇవి జరిగాయా లేదనడానికి ఇవన్నీ వాస్తవాలు. చాలా అద్భుతాలు, చాలా విషయాల్లో దేవుడు తన కృపతోడుగా ఉంచి మా పక్షంగా చేశాడు. దేవునికే మహిమలు ఘనతలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.